కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ డీఐజీ జీబీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై 18 బ్లాక్ స్పాట్స్ గుర్తించినట్లు తెలిపారు డీఐజీ. హైవేపై ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో పలు శాఖల అధికారుల సమన్వయంతో ఇప్పటి నుంచే పటిష్టమైన రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు డీఐజీ. వ్యాపారస్తులంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఐజీ అశోక్ కుమార్ సూచించారు. స్టేషన్ లో ఈరోజు వార్షిక తనిఖీల నిమిత్తం రావడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ ప్రధానంగా నేషనల్ హైవే మీద ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దాదాపు 18 బ్లాక్ స్పాట్స్ ఇక్కడ గుర్తించడం జరిగింది. అంటే తరచూ అక్కడ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు. సో వాటిని కన్సర్న్ అథారిటీస్ తోటి మాట్లాడి ఈ రోడ్ యాక్సిడెంట్స్ అన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. త్వరలో ఈ రోడ్డు కూడా ఎక్స్పాన్షన్ వర్క్ ఉంది. త్వరలో వర్క్ జరిగే అవకాశం ఉంది. రోడ్డు కూడా బాగా ఎక్స్పాండ్ అవుతే మనకి ఇంకొంచెం యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. రాజమండ్రికి చాలా ఎక్కువ మంది పుష్కర స్నానాల గురించి వస్తారు. అందువల్ల ఇక్కడ రోడ్ నెట్వర్క్ ఈ మండలంలో చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి చుట్టుపక్కల మండలాల్లో గానీ రోడ్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచే మేము జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోటి R&B పంచాయతీరాజ్ అథారిటీస్ తోటి సమన్వయం చేసుకుని ఈ రోడ్స్ అంటే ఒకవేళ ఈ రోడ్స్ ట్రాఫిక్ ఎక్కువ అయితే తర్వాత రాజమండ్రిని బైపాస్ చేయడానికి వెహికల్స్ ఏదన్నా మనకు పంపించాల్సి అంటే కొన్ని ఆల్టర్నేట్ మార్గాల్ని గుర్తించి వాటిని ఆ రోడ్స్ అన్ని స్ట్రెంథెన్ చేయాలని మేము పోలీస్ అధికారులు లోకల్ పోలీస్ అధికారులు లైజన్ మెయింటైన్ చేసుకుని ఆ రోడ్స్ ఐడెంటిఫై చేసి అవి స్ట్రెంథెన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.